జీహెచ్ఎంసీ ఎన్నికలెప్పుడు? ఈ సంవత్సరం జరుగుతాయా? లేదు వచ్చే సంవత్సరం జరుగుతాయా? మామూలుగా అందరూ అనుకున్నారు. ఈ జూన్, జూలై, ఆగస్టు లోపులో జీహెచ్ఎంసీ ఎన్నికలయిపోతాయి అనుకున్నారు. కానీ ఆ ఎన్నికలు జరిగే పరిస్థితి ఇప్పటికిప్పుడైతే కనపట్ల. ఎందుకంటే టెక్నికల్ కారణాలున్నాయి. రాజకీయ కారణాలున్నాయి. దీనివల్ల జీహెచ్ఎంసీ ఎన్నికలు లేట్ అవుతూ వస్తున్నాయి. టెక్నికల్ కారణాలేమో జీహెచ్ఎంసీ 3 ముక్కలైంది. ఇంతకుముందు 150 డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీ ఇప్పుడు 3 ముక్కలైంది. ఇప్పుడు కోర్ జీహెచ్ఎంసీ, తర్వాత మల్కాజ్గిరి కార్పొరేషను, అందు సైబరాబాద్ కార్పొరేషన్. ఈ 3 కార్పొరేషన్లకి డివిజన్లు విభజించబడాలి. ఈ డివిజన్లు విభజించి అంటే ఆల్రెడీ ఉన్న డివిజన్లు కూడా ఏదో పెంచుతారట. అంటే దాని మీద క్లారిటీ రావాలి. అసలు జీహెచ్ఎంసీలో ఎన్ని డివిజన్లుంటాయి? సైబరాబాద్‌లో ఎన్ని డివిజన్లుంటాయి? మల్కాజ్గిరిలో ఎన్ని డివిజన్లుంటాయి? ఆ డివిజన్లు స్వరూపం ఏంటి? ఇయన్నీ క్లారిటీ రావాలి. దానికి కొద్దిగా టైం పట్టేటట్టుంది. అసలు సరే టెక్నికల్ సమస్యనంటే కావాలంటే ప్రభుత్వం త్వరగా చేయొచ్చు. ప్రభుత్వం కావాలనుకుంటే త్వరగా చేయొచ్చు. కానీ చెయ్యాలనుకోవట్లేదు. చెయ్యాలనుకోకపోవటానికి ఉన్న కారణం ఏంటంటే రాజకీయ కారణాలు. రాజకీయంగా ఇప్పుడు ఈ 3 కార్పొరేషన్ ఎన్నికల్లో కనీసం 2 కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలి. 3 కాంగ్రెస్ ఓడిపోయిందనుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బంది. నిజానికి ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో కాంగ్రెస్ బలం నామమాత్రమే. ఎందుకంటే మీరు కావాలంటే అసెంబ్లీ ఎన్నికలు చూడండి, పార్లమెంట్ ఎన్నికలు చూడండి. 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ రోజు జీహెచ్ఎంసీ పరిధిలో, హైదరాబాద్ సిటీ పరిధిలో, ఆ సరౌండింగ్స్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాట వాస్తవమే. కానీ హైదరాబాద్ సిటీ వరకు వచ్చినప్పుడు మాత్రం ఎంఐఎం ప్రభావిత స్థానాల్లో ఎంఐఎం గెలిచింది. బీజేపీ గోషామహల్‌లో ఒక స్థానాన్ని గెలిచింది రాజాసింగ్. తర్వాత మిగతా స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద మెజార్టీలతో గెలిచింది. అంటే హైదరాబాద్ సిటీ వరకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ కూడా చాలా స్ట్రాంగ్ పార్టీ. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కూడా చూడండి. పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ సరౌండింగ్ అంతా కూడా బీజేపీ గెలిచింది. ఒక్క హైదరాబాదు పార్లమెంట్ స్థానం ఎంఐఎం గెలిచింది. అది వదిలేస్తే మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, పక్కనే ఉన్న చేవెళ్ళ కావచ్చు, అటు పక్కనే ఉన్న మెదక్ కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ గెలిచింది. సో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మీరు అనొచ్చు బై ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ సత్తా చాటింది కదా. నిజమే, బై ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ సత్తా చాటింది. కానీ బై ఎలక్షన్ అనేది అంటే ఇప్పుడు 2 బై ఎలక్షన్ జరిగినాయి హైదరాబాద్‌లో. కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్. అంటే విడివిడిగా జరిగాయి, ఒకేసారి జరగల. సో ఒక్క నియోజకవర్గానికి మాత్రం ఎన్నిక జరిగినప్పుడు ప్రభుత్వం మొత్తం ఫోకస్ చేసినప్పుడు ప్రభుత్వం గెలిపించుకోగలదు. కానీ ఈ 3 కార్పొరేషన్స్‌లో ఎన్నికలు జరగటం అంటే దాదాపుగా సగం తెలంగాణకి ఎన్నిక జరుగుతున్నట్టు లెక్క. ప్రతి డివిజన్ మీద ప్రభుత్వం ఫోకస్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేయలేదు. కొంత బలం ఉంటే గెలవగలుగుతారు. ప్రభుత్వం ఫోకస్ చేయడం వల్ల కొంత గెలవగలుగుతారు. కానీ మొత్తంగా బలమే ఉండాలి. బలం ఉండాలంటే ఇప్పుడు ఉన్న బలాన్ని పెంచుకోవాలి. అవతల బలం ఉన్న నాయకుల్ని అవతల పార్టీ నుంచి లాగేయాలి. తర్వాత డివిజన్ల ఏర్పాటులో కూడా కాంగ్రెస్‌కి ఎక్కడెక్కడ బలం ఉందో వాటిని కలిపి ఒక డివిజన్‌గా తయారు చేయాలి. హైదరాబాద్‌లో ఎంఐఎంతో పొత్తు కుదరాలి, అండర్‌స్టాండింగ్ కుదరాలి. సో ఇలా రకరకాల క్యాలిక్యులేషన్స్. రెండోది హైదరాబాద్‌కి రేవంత్ ఏదో చేస్తున్నట్టుగా ఒక కవరింగ్ రావాలి. అది లేకపోతే ఓటు పడదు. ఇన్నాళ్ళు హైదరాబాద్ ఓటర్లలో కాంగ్రెస్ అంటే నెగెటివ్ ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే నెగెటివ్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా నెగెటివే ఎక్కువ ఉంది పాజిటివ్ కంటే. ఒకప్పుడు పాజిటివ్ ఉండేది, తర్వాత నెగెటివ్ వచ్చింది. సరే ఒక్కొక్క ఏరియాలో బతుకమ్మకుంట ఏరియాలో కొంత పాజిటివ్ ఉంటే ఉండొచ్చు, కానీ టోటల్‌గా చూసినప్పుడు నెగటివిటీ ఎక్కువ ఉంది హైడ్రా మీద కూడా. సో మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు హైదరాబాద్‌లో ఏం చేసింది అనేటువంటి పేరుంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ మార్కెట్ దెబ్బతింది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ దెబ్బతింది. ఇదంతా జనాల్లో ఉన్న అభిప్రాయం. సో ఈ అభిప్రాయాన్ని పోగొట్టి హైదరాబాద్‌కి ఏదో చేస్తున్న కవరింగ్ ఇస్తూ ఒకవైపు తను అనుకున్న ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకెళ్తున్నా అనే పేరు. రెండోది హైదరాబాద్‌కి మెట్రో విస్తరణ కోసం ప్రయత్నం చేస్తున్నా అనేటువంటి పేరు. అదిగాక ఫ్లైఓవర్లు, ఇవన్నీ అండర్ పాస్‌లు ఇవి కూడా చేస్తున్నాం అనేటువంటి ముద్ర. దానికోసం చూడండి ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా అండర్ పాస్, ఫ్లైఓవర్ పనులు ఇప్పుడు వేగంగా నడుస్తున్నాయి.
ఈ వేగంగా నడవటం వెనకాల ఉన్న కారణం ఏంటి? రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూల ఓటు పట్టడం కోసం జరుగుతున్న ప్రయత్నం. దాదాపు 6,000 కోట్ల రూపాయలకు పైగా హైదరాబాద్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మరీ పనులు చేపిస్తున్నారు. పైగా రోడ్ల మరమ్మతులు కావచ్చు, డ్రైనేజ్ క్లీనింగ్ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసి ఎప్పటికప్పుడు సర్వేలు మళ్ళా అటు బీఆర్ఎస్ చేపించుకుంటుంది, ఇటు కాంగ్రెస్ చేపించుకుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ సర్వేలో ఓకే, ప్రజలు కొంత కన్విన్స్ అయ్యారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా కొంత పాజిటివిటీ ఉంది, ఓకే ఇంకా గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి మేనేజ్ చేసుకుంటే ఈ మూడిట్లో కనీసం 2 అయితే పక్కా గెలుస్తాం. ఒకటేమో ఎంఐఎంతో అండర్స్టాండింగ్తో గెలవచ్చు అని ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది హైదరాబాద్ కోర్ జీహెచ్ఎంసీ వరకు. తర్వాత సైబరాబాదు, మల్కాజ్గిరి అంటే కాంగ్రెస్ సొంతంగా గెలవాల్సిందే. అక్కడ ఎంఐఎం ప్రభావం పెద్దగా ఏమి ఉండదు, సొంతంగా గెలవాల్సిందే. సో కాబట్టి ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకొని కొంత రాజకీయంగా పర్లేదు, పాజిటివిటీ ఉంది అనుకుంటే కొంత టెక్నికల్ పాయింట్స్ని కూడా ఈజీగానే వెంటనే చార్ట్అవుట్ చేసి ఎన్నికలకు వెళ్తారు. అయితే పైకి మళ్ళీ రాజకీయ కారణాలతో ఎన్నికలు ఆపుతున్నట్టు కనపడకూడదు. అందుకే టెక్నికల్ కారణాలని అట్నే ఉంచుతున్నారు. వాటిని అంటే డివిజన్లు ఏర్పాటు ఇవన్నీ కూడా అవి అలాగే ఉంచుతున్నారు. ఎందుకంటే టెక్నికల్ కారణాలతో ఎన్నిక ఆగిపోతున్నట్టు ఉండాలి తప్ప రాజకీయ కారణాలతో ఎన్నిక ఆగిపోతున్నట్టు ఉండకూడదు. అందుకని టెక్నికల్ కారణాలేమో ప్రజలకు చూపిస్తున్నారు, ప్రజలకు చూపించినవి రాజకీయ కారణాలు. సో మరి ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయని చూడాలి. మేబీ డిసెంబర్కి ఎన్నికలకి వెళ్ళాలి అనే ఆలోచనతో ఏదో రేవంత్ రెడ్డి ఉన్నాడు అని అంటున్నారు, చూడాలి.